शास्त्राण्यधीत्यापि भवन्ति मूर्खाः यस्तु क्रियावान् पुरुषः स विद्वान् सूचितं शौषधमातुराणां न नाममात्रेण करोत्यरोगम्. దీని అర్థం అండి, శాస్త్రాలను అభ్యసించి కూడా అవి తెలిపిన తత్వాలను ఆచరించిన వాడు మూర్ఖుడు, ఆచరించేవాడు నిజమైన పండితుడు. అనారోగ్యము కలిగిన మనిషికి మందు ఇస్తే నయమవుతుంది, కానీ చాలా ఆలోచించి మంచి మందు పేరును తెలుసుకున్నంత మాత్రాన దాని పేరు చేత వ్యాధి నయం కాదు. స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోపి సన్ కర్పూరః పావకస్పృష్టః సౌరభం లభతే తరాం. స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోపి సన్ కర్పూరః పావకస్పృష్టః సౌరభం లభతే తరాం. పావకస్పృష్టః కర్పూరః అంటే నిప్పుతో స్పర్శను పొందిన కర్పూరము సౌరభం సుగంధమును లభతే తరాం ఎక్కువగా పొందుతుంది. అలాగే సాధుహు సత్పురుషుడు ఆపద్గతః అపి సన్ కష్టాన్ని పొందిన స్వభావమును న జహాతి ఏవ వదలనే వదలదు. అస్తు మహోదయ. మిగిలిపోయిన సబ్జెక్ట్ ఒకటే ఉంది, ట్రాన్స్లేషన్స్ అండ్ ఎస్సే రైటింగ్. మనం రెండు చేద్దాము. ట్రాన్స్లేషన్స్ చేద్దామండి ముందు, ఎస్ఎస్ చేద్దామా? మీరు చెప్పండి, మీ చాయిస్. ముందు ఎస్ఏ చూద్దామా, ట్రాన్స్లేషన్స్ చూద్దాం? ట్రాన్స్లేషన్స్ లో కూడా రెండు ఉన్నాయి మనకి. సాంస్క్రిట్ లో ఇచ్చి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చేయొచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ లో చేయాలి. అయితే అదర్వైజ్ వైస్ వర్సా ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అది ఇంగ్లీష్ లోనే ప్యాసేజ్ ఇస్తారు, తెలుగులో ఇవ్వరు. ఇంగ్లీష్ లోనే ఇచ్చి సాంస్క్రిట్ లోకి ట్రాన్స్లేట్ చేయమంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ ప్యాసేజ్ ముందు తెలుగులో అర్థం చేసుకుని, న్యాచురల్లీ అంతే కదా, దాన్ని మనం సాంస్క్రిట్ లోకి మారుస్తాం. ఈ రెండు ఉంటాయి. ముందు మనం కొంచెం అలవాటు పడేటందుకు, మూడ్లోకి వచ్చేటందుకు సాంస్క్రిట్ టు తెలుగు చేద్దాం మనం. సాంస్క్రిట్ టు తెలుగు కొన్ని ట్రాన్స్లేషన్స్ చూద్దాము. నేను మీకు చూపిస్తూ చెప్తాను. ట్రాన్స్లేషన్స్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు తెలుగు అని, ఇది నా దగ్గర కొన్ని ప్యాసేజీలు ఉన్నాయి. ముందు ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇది ఉస్మానియా యూనివర్సిటీ పాత పరీక్షల్లో ఇచ్చిన ప్యాసేజెస్ ఇవి. సాధారణంగా ఇందులో రిపీట్ కూడా అవ్వచ్చును, కాకపోయినా పర్వాలేదు. మీరు ఒకటి మాత్రం గ్యారంటీగా, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు తెలుగు మీరు అందరూ అద్భుతంగా చేయగలుగుతారు. ఇది ఇబ్బంది ఏం లేదు, ఇది మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే దీన్ని చదివితే ఇంచుమించుగా మనం తెలుగు చదివినట్లే ఉంటుందండి. కొన్ని మాటలు తెలియకపోయినా అక్కడ చదువుతున్న సందర్భాన్ని బట్టి అర్థమైపోతుంది కనుక వీళ్ళు ట్రాన్స్లేషన్స్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక 12-15 ప్యాసేజెస్ మీ పాత పేపర్లలో ఉన్నవన్నీ ఏరి తయారు చేశాను. ఇది ఇంతకుముందే చేశాను, ఇప్పుడు ఏం చేయలేదు అనుకోండి. ఇవి ఎన్ని ప్యాసేజెస్ ఉన్నాయంటే నా దగ్గర 15 ప్యాసేజెస్ ఉన్నాయి. వీటన్నింటికి ఇక్కడ నేను తెలుగు ట్రాన్స్లేషన్ కూడా రాసేసాను నేను వీటి. ఇది నేను మీకు ఇవాళ క్లాస్ అయిపోగానే పెట్టేస్తాను. మీరే చదువుకోవచ్చును, కానీ మనం చదువుదాం, మరి ఏదో ఒకటి చేయాలిగా మనం. ఇంతేగా, ఇంతకంటే ఏముంది, ఇంకా మనం మిగిలింది ఇదే ఉంది. ఇది కొంతవరకు చదివేసిన తర్వాత అవసరమైన టైం చాలా ఉంది, ఒకసారి చూద్దామంటే అలంకారాలు మళ్ళీ చూద్దామండి మనం. ప్రియకడ అలంకారాలు సింపుల్ గా ఒక ఓవర్వ్యూగా మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు ఇవి చదువుదాం మనం. దీన్ని ఏ విధంగా చదువుదాం అంటే, మీలోనే చదవాలి, ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా అందరూ చదవాల్సిందే. ఇది ఎప్పుడు ఏదో విశ్వనాథ్ గారును శ్యామల శ్లోకాలు చదివినట్టు కాదు, అందరూ చదవండి. చదివి ఏం చేయాలంటే ఒక్కొక్క సెంటెన్స్ ని తెలుగులో చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పేయండి, అదే ఇంగ్లీష్ లో కూడా చెప్పేయండి. మీకు ఈజీ అయిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది కొంచెం, అది అంతకంటే ఏం లేదు. తర్వాత ఇందులో ఈ ట్రాన్స్లేషన్స్ చేయడంలో ఒక చిన్న గైడ్ లైన్ జనరల్ గా ఏమిటంటే, ఇవన్నీ దే ఎక్స్పెక్ట్ అస్ టు డూ ఓన్లీ ఫ్రీ ట్రాన్స్లేషన్స్. అంటే ఖచ్చితంగా మక్కి ట్రాన్స్లేట్ చేయాలని లేదు, భావాన్ని ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే మనం ఇప్పుడు చదువుకునేది భావం ట్రాన్స్లేట్ చేయడానికి మనం చేస్తున్నది ట్రాన్స్లేషన్ జాబ్ కాదు కదా. ఇప్పుడు మనం చేస్తున్నది ఎగ్జామినేషన్ పెడుతున్నాం. అంటే మీకు సంస్కృత భాష ఎలా వచ్చు, దాన్ని తెలుగులో ఏ విధంగా మీరు అనువర్తనం చేస్తారు అనేది వాళ్ళకి ఐడియా రావాలి కనుక సాధ్యమైనంత వరకు
ఫ్రీ ట్రాన్స్లేషన్ అన్నప్పటికీ ఆ ఇక్కడ వాడిన ఈ విభక్తి ప్రత్యయాలు కానీ కాలాలు, అంటే వెర్బ్కి సంబంధించిన కాలాలు కానీ అవి ఏం వాడారో జాగ్రత్తగా చూసి అందులో మాత్రం జనరలైజ్ చేసి మనం వేరుగా రాయకూడదు. ఆ? అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మనం వీటినే రిఫ్లెక్ట్ చేయాలి. ఎందుకంటే భాషలోకి వచ్చేటప్పటికి సంస్కృతంలో ఒక రకమైన ప్రత్యయం, ఒక రకమైన విభక్తిలో మాట్లాడితే మన తెలుగు అలవాట్లో ఆ విభక్తి మారిపోతుంది. దేవుడికి దండం పెట్టి మనం దేవునికి నమస్కరిస్తున్నాము అన్నామనుకోండి, అంటే దేవునికి అంటే మనం షష్ఠీ విభక్తి వాడాం. అప్పుడు మనకు దాని ట్రాన్స్లేషన్ సంస్కృతంలో ఏముండాలండి? దేవస్య నమామి అని ఉండాలి, అంతే కదా. దేవునికి అంటే షష్ఠి రావాలి, దేవస్య నమామి. కానీ సంస్కృతంలో అలా వాడితే తప్పు. అది సంస్కృతంలో అక్కడ ద్వితీయ విభక్తి వాడుతుంది, దేవం నమామి, దేవుని నమస్కరిస్తున్నాము అని చెప్పి దేవునిని నమస్కరిస్తున్నాము. దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే తెలుగులోకి దేవం నమామి అంటే దేవునిని నమస్కరిస్తున్నాను అని వస్తుంది. అది తెలుగులో రిడిక్యులస్ గా కనపడుతుంది. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కనుక వాటిని సాధ్యమైనంత వరకు వాటిలో దొరకకుండా అలాగని ఎబ్బెట్టుగా లేకుండా రాయడం మంచిది. మనం ఇవి చదువుదామండి, ఒక్కొక్కటి చదువుదాము. మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా ఏం చేస్తారంటే, ఇది ఎవరైనా చెప్పేస్తారు, నాకు తెలుసు, ఎవరిని చదవమన్నా ఎవరైనా చెప్పేస్తారు దీనికి. ఇదే నేను తెలుగుది చెప్పి ఇది చెప్పమంటే కష్టం వస్తుంది. ఎందుకు కష్టం వస్తుంది అని అంటే మనం వాడే విభక్తులు, క్రియారూపాల దగ్గర కష్టం వస్తుంది. అందుకని మీరు ఈజీగా అర్థమైపోయింది కదా అని చకచక చెప్పొద్దు. కొంచెం అబ్జర్వింగ్ గా ఉండండి. ఇందులో భాషని ఎలా వాడారు, ప్రత్యయాలు ఎట్లా వాడాడు, వెర్బులు ఎట్లా వాడాడు, విభక్తులు ఎట్లా వాడారు, ఇది కొంచెం గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఇంతే. ఇది మనం ఇలా ఓ 10-15 ఎక్సర్సైజులు చేస్తే అయిపోతుంది. ఇవి 15 మీకు ఇచ్చిన, ఇవి కాక ఇంకా నా దగ్గర చాలా ప్యాసేజీలు ఉన్నాయి. అవి మనం చదవకపోయినా మీకు ఇచ్చేస్తాను. మనం ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ అండ్ తెలుగుకి వెళ్దాం. ఐ మీన్ ఇంగ్లీష్ టు సాంస్క్రిట్కి వెళ్దాం. అది ఇంగ్లీష్ తెలుగులోకి మనం మార్చుకోవాలి వాడు కూడా. ఏమండి, ఇది ఇప్పుడు ఎవరు చదువుతారు, ఎవరు మొదలుపెట్టి చదువుతారు నాకు చెప్పాలి. మీరు ఎవరు చదువుతారంటే, ఎవరు ప్రారంభం చేస్తారు చెప్పండి నాకు నేను ఫస్ట్. చదువుతాను గురుగారు. మీరే, నాకు తెలుసు కదా. చదవ. సురవాణి దేవవాణి గీర్వాణవాణి సురభారతి దేశభాష దేవభాష దేవభాష ప్రభుతిభిర్లోకే విఖ్యాతేయం సంస్కృత భాష. ఏ సెంటెన్స్ కి ఆ సెంటెన్స్ కి అర్థం చెప్పేయమంటారా? చెప్పాలి, అంతే కదా. అంతే అంతే. మీరు చెప్పేటప్పుడే ఒక్కసారి మీరు మొత్తంగా అర్థం మీకు భావం వచ్చేస్తుంది కనుక అన్వయ క్రమంలో మొదలుపెట్టి చెప్పండి. అప్పుడు మీరు ముందర నుంచి వెనక్కి, వెనక నుంచి ముందరికి మొదలు పెట్టాలి. అప్పుడు మీకు సెంటెన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్ గా వస్తుంది. అది సంస్కృత భాష లోకంలో బాగా విఖ్యాతం అయింది. ఎట్లా అంటే సురవాణి దేవవాణి. అలా రాస్తారా మీరు? ట్రాన్స్లేషన్ చెప్పండి నాకు. మీరు పరీక్షలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మీరు అలా చెప్పకూడదుగా. నాకు సెంటెన్స్ రిటర్న్ సెంటెన్స్ లాగా ఉండాలి. విఖ్యాతమైంది ఎలాగంటే ఇలా రాయం కదా మనం. ట్రాన్స్లేషన్ ఎట్లా రాస్తారు మీరు? అది అది చెప్పాలి నాకు. నేను అన్నది అదే, అది కావాలి. నేను ఒక సెంటెన్స్ ఒక ఉదాహరణగా నేను మీకు సులభంగా చెప్తాను చూడండి. అందుకనే నేను అన్వయ క్రమం అనుకున్నా. వీటినే మీరు అరేంజ్మెంట్ ఆలోచించుకుంటే మీకు అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఈ మొత్తాన్ని భావాన్ని బట్టి మీరు తెలుగులో ఆర్డర్ చేసుకునే ఆలోచన చేయకండి. ఈ సంస్కృత సెంటెన్స్ నే అన్వయ క్రమంలో పెట్టుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అంటే సంస్కృత భాష లోకంలో కరెక్ట్. లోకమునందు, లోకంలో అనకండి, లోకంలో సురవాణి దేవవాణి గీర్వాణి సురభారతిగా వ్యాఖ్యాతి చెందినది. సురభారతి దేవభాష ప్రభృతిభిః అంటే ఇత్యాదులతో. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. తో రావాలి. ప్రభృతిభిః అంటే ఇక్కడ మీకు తృతీయ బహువచనం వాడాడు. ఇన్ని భాషలు ఉన్నాయి కనుక ఇక్కడ తృతీయ బహువచనం. ఇత్యాది నామాలతో, ఇక్కడ నామాలను రాయలేదు, మీరు రాయక్కల ఇత్యాదులతో అని రాయాలి. అతో కనపడాలి. నేను అనేది అది. ఇత్యాదులతో విఖ్యాతి చెందినది. అది ఇక్కడ చూడండి, విఖ్యాతేయం అంటే ఏమిటి? విడదీయండి. విఖ్యాతి అయం.
ఆ, ఇప్పుడు అయం అనకూడదండి ఇక్కడ. ఎందుకంటే విఖ్యాతి చెందినది. విఖ్యాతేయం ఇయం ఇయం సంస్కృత భాష. ఇయం ఎందుకంటే ఇయం మీకు సంస్కృతం. సంస్కృత భాష స్త్రీలింగం కనుక ఇక్కడ ఇయం వస్తుంది. ఇయం ఇయం విఖ్యాతి ఇయం 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 విఖ్యాతి ఇయం సంస్కృత భాష. అది ఈ గుణసంధి విఖ్యాతేయం అయిందనమాట. ఇయం సంస్కృత భాష, ఈ సంస్కృత భాష అని అర్థం అనమాట. ఓకే, ఈ రాయకపోయినా నష్టమే లేదు. అది అక్కడ ఫ్రీ ట్రాన్స్లేషన్ మీరు వాడుకోవచ్చు. కానీ నేను అన్నది ఇది ప్రభుతిభి అన్నాడు కనుక ఇత్యాది నామాలతో అని, లేకపోతే ఇత్యాదులతో ప్రసిద్ధి చెందినది అని రాస్తే బాగుంది. బాగా చెప్పారు రామ్ గారు. యూ గాట్ ఇట్. చాలా బాగా చెప్పారు మీరు. ఇది నైస్. ఇప్పుడు అర్థమైంది కదండి ఇది ఎలా రాయాలో. ఇందులో ఇవన్నీ కూడా చూడండి నామవాచకాలే. సురవాణి, దేవవాణి, గీర్వాణవాణి, సురభారతి, దేవభాష, ఇవన్నీ కూడా గమనించండి. ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలే. ప్రభుతిభి లోకే, లోకే అంటే లోకం, లోక శబ్దానికి సప్తమి ప్రయోగం. లోకే విఖ్యాతి ఇయం సంస్కృత భాష, విఖ్యాతేయం సంస్కృత భాష అన్నమాట. సంస్కృత భాష కూడా ఇక్కడ మనకి స్త్రీలింగ శబ్దమే. అందుకని ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలే వచ్చాయన్నమాట. అట్లా అట్లా. ఓకే, నెక్స్ట్. తర్వాత చదవండి విశ్వనాథన్ గారు. భాషేయం విశ్వస్య ప్రాచీనతమాసు భాషాసు పరిగణ్యతే. భాషలందు కాదు, అది భాషేయం అంటే భాషలందు కాదు, సప్తమి కాదు. అది భాష ఇయం అంటే ఈ భాష అని, ఇయం భాష అని అర్థం అన్నమాట. ఈ భాష అది విశ్వం యొక్క ప్రాచీన భాషల్లో ప్రాచీన తమసు భాష అత్యంత ప్రాచీనమైన చెప్పండి పరిగణించబడుతుంది. ఇక్కడ చూడండి, భాషాసు అంటే ఇది ఏమిటండి ప్రయోగం? సప్తమి బహువచనం. సప్తమి బహువచనం స్త్రీలింగ శబ్దం కనుక సు. ఇదే కనుక పుల్లింగం అయితే షూ వస్తుంది. అది అంటే భాషలే అందుకని ఇక్కడ భాషాసు ఇక్కడ సప్తమి వాడాడు కనుక దీని అడ్జెక్టివ్ ప్రాచీన తమ అంటే తమపు ప్రత్యయం అంటే సూపర్లేటివ్ డిగ్రీ, అత్యంత ప్రాచీనమైన అని అర్థం అనమాట. ఇంకా అంటే దానికంటే ప్రాచీనమైనది లేదు అని. అంచేత ప్రాచీన తమాసు, దీనికి కూడా ప్రాచీనతమ శబ్దానికి ఇక్కడ మళ్ళీ సప్తమి బహువచనం స్త్రీలింగ శబ్దం చేశాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్త్రీలింగ శబ్దం ఉంది కనుక. ప్రాచీన తమాసు భాషాసు అంటే పరిగణ్యతే, పరిగణిస్తారు, పరిగణించబడుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలన్నమాట మనం? ప్రపంచ భాషల్లో ప్రాచీన భాషగా పరిగణించబడుతుంది. ప్రపంచ భాషలందు ప్రాచీన, అత్యంత ప్రాచీనమైన అనాలి, లేదా ప్రాచీనతమైన. ఇదే వాళ్ళు ఎగ్జామినేషన్, ఇది మనం వెళ్ళేది ఎగ్జామినేషన్. అందుకని మీరు అది పట్టుకున్నారా లేదా, తమపు ప్రత్యయం ప్రయోగం పట్టుకున్నారు లేదా, అది ఇంపార్టెంట్. ప్రాచీనమైన అన్నారనుకోండి, ఓకే, ఇంప్రెషన్ తగ్గిపోతుంది. అది అత్యంత ప్రాచీనమైన అనండి, లేదు ప్రాచీనతమైన, అది భాషలందు దీన్ని పరిగణిస్తారు. అట్లా రాస్తే సరిపోతుంది. తర్వాత అస్థియం భాష రమ్య మధుర దివ్య సరసాచ. ఈ భాష రమ్యమైనది. అస్థి వెర్బ్ అక్కడ, అస్థి వెర్బ్ అనమాట. కొంచెం అది చూపించాలి, అది కూడా చెప్పండి. అటువంటివి నేను అన్నది ఇటువంటివి. భాష రమ్య మధుర దివ్య సరసాచ అంటే ఇయం భాష రమ్య మధుర దివ్య సరసాచ అస్తి. అది అస్థి చివరి పెట్టామనుకోండి, సరసా చాస్తి అని రాయొచ్చు. చాకి దీర్ఘం పెట్టి స్థి రాసేస్తే చాస్తి, చా ప్లస్ అస్థి, దాన్ని సంధి చేసేయచ్చు సరదాగా. ఇక్కడ అస్థియం అన్నప్పుడు ఇది విడగొట్టి అస్థిని ఇక్కడికి పట్టుకెళ్ళి ఇయం భాష రమ్య మధుర దివ్య సరసా చాస్తి అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేయండి, ఈజీ అనమాట. అట్లా ఈ భాష చాలా రమ్యమైంది, మధురమైంది, దివ్యమైందిగా
ఉంది, దివ్యమైనది అంతే. ఇంకా దివ్యమైనది, అస్థికి ఏమీ ట్రాన్స్లేషన్ ఉండదు, ఈజ్ ఆరు లాగా అది కూడా అంతే. దివ్యమైనది. ఇయం దివ్యా యతః ఏషా భాషా పరిష్కృత యథోక్తమపి యత్ పరిష్కృతం తదైవ సంస్కృతం ఇతి. అదేవం సంస్కృతం ఇది. తదైవం సంస్కృతం ఇతి. ఇయం దివ్యా యతః ఏష భాష పరిష్కృత. పరిష్కృత అంటే పరిష్కరింపబడిన అని వాడేసేయండి మీరు. అక్కడ పరిష్కరించడం అంటే అర్థం ఏమిటంటే తప్పులన్నీ లేకుండా దాన్ని చాలా జాగ్రత్తగా కరెక్షన్స్ చేసి వెట్ చేయడం అంటామే, అది పరిష్కరించడం అంటే. ఇక్కడ పరిష్కరించడం అంటే సంస్కరించబడింది అనొచ్చా సాల్వ్ అండి? చేయడం అని. ఏమండి ఏమండి పరిష్కృత అంటే సంస్కరించబడింది అని చెప్పచ్చా? సంస్కరించబడిందని అర్థం. ఇక్కడ మీరు చెప్తున్నది సంస్కృతం అనే దానికి అర్థం చెప్తున్నారు కనుక సంస్కరించబడడం అంటే ఇంకేం సంస్కృతం అనేసారు మీరు. అక్కడ అనకూడదుగా, పరిష్కరింపబడినది సంస్కృతము ఓకే, ఓకే. అంటే వ్యాకరణ రీత్యా అనేక విధాలుగా భాషా రీత్యా ఏ విధమైన దోషాలు లేకుండా పరిష్కరింపబడినందువల్లనే, అనగా సంస్కరింపబడినందువల్లనే దీనిని సంస్కృతం అన్నారు అని సంస్కృత అర్థం భాష. అనమాట. ఆ విధంగా అర్థం చేసుకుని మీరు ట్రాన్స్లేషన్ చేయాలి దీన్ని. అది ఇక్కడ. అంతే ఇక్కడ పరిష్కృతము అంటే మనం మాలో పరిష్కరించడం అంటే సాల్వ్ చేయడం అని కదా అర్థం మనకు జనరల్ గా తట్టేది. కానీ ఇక్కడ పరిష్కరించడం అంటే సంస్కరించడం అనే అర్థంగా తీసుకోవాలన్నమాట. యతః ఏషా భాష పరిష్కృత, ఏ విధంగానైతే ఈ భాష పరిష్కరింపబడిందో అది ఆ విధంగా యత్ పరిష్కృతం తదైవ సంస్కృతం ఇది. ఎట్లా పరిష్కరించబడినదో అదే సంస్కృతం అని అంటారు. చెప్పారు. యథా ఉక్తం అపి. ఓకే. అస్యాః భాషాయాః ప్రాచీనత్వేన నాస్తి. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. పరీక్షలో కూడా మీరు కంగారు పడద్దు, కొన్ని కొన్ని తప్పులు వస్తాయి వాళ్ళు కూడా. ఇది నేను కొన్ని పరీక్షలో ఇచ్చిన ప్యాసేజ్లో తప్పు ఉంటే నేను కరెక్షన్ చెయ్యలేదు, అలాగే పెట్టాను నేను. ఎందుకు? పరీక్షలో కూడా తప్పులు వస్తాయి, మీరు కంగారు పడక్కర్లేదు, ఇగ్నోర్ దట్. మీరు ఏది కరెక్ట్ అనిపిస్తే అలా చేయండి. ఎందుకంటే ఇక్కడ అస్యాహ అని ఉండకూడదు అసలు, అస్యాహ భాషాయాహ దీర్ఘం ఉండాలి. అది మీరు కరెక్ట్ చదివేశారు, మీకు ప్రాక్టీస్ లో ఉంది కనుక అట్లా. అస్యాహ భాషాయాహ ఉంది కదండి, అందుకని అస్య అన్నప్పుడు విసర్గ ఉండదు కదా. అస్య అంటే పుల్లింగంలో అస్య అంతే, ఇంకా స్త్రీలింగం వచ్చినప్పుడు అస్యాహ అవుతుంది అన్నమాట. అది కానీ ఇక్కడ ఉందని నేను రాశాను, మీకు మళ్ళీ అనుమానం వస్తుంది అనుకుంటే కరెక్షన్ చేయమంటే చేసేస్తాను. చేసుకుంటే మీరు అస్యాయ భాషాయాః ప్రాచీనత్వేన నాస్తి కస్యా అపి విప్రతిపత్తి. పత్తి. ఈ భాష యొక్క ప్రాచీనత్వం గురించి ఎటువంటి సందేహం లేదు. భేదాభిప్రాయము. విప్రతిపత్తి అంటే భేదాభిప్రాయాలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు. రైట్. ఋగ్వేదః అస్యామేవ భాషాయాం ఉపనిషద్బద్ధోస్తి. ఉపనిబద్ధోస్తి అంటే ఉపనిబద్ధ, ఇది అవగ్రహం అన్నమాట. ఉపనిబద్ధ అస్తి, ఉపనిబద్ధ. ఋగ్వేదము ఈ భాషలోనే రచించబడింది, నిబద్ధం చెయ్యబడింది. మీకు డౌట్ ఉంటే చక్కగా అక్కడ మాట నిబద్ధం చెయ్యబడింది, ఈ కూర్చబడింది అని దాని అర్థం అన్నమాట. వేదాలు కూడా ఈ భాషలోనే కూర్చబడినాయి అని రాయించింది. రచించబడింది అనొచ్చా అండి ఇక్కడ? అంటే వేదాలు ఎవరు రచించలేదు. అందుకని రచించడం అనే మాట వాడకూడదు. కూర్చబడింది అని అనొచ్చు, లేదు చెప్పబడింది అని అనొచ్చు. కూర్చబడింది అనేది నిబద్ధం చేయడం అంటే కూర్చడం అని అర్థం అన్నమాట. రచించడం అని అర్థం చెప్పడం అంత సమయస్ఫూర్తి కాదు. భాషేయం అలౌకికైర్గుణైః సమృద్ధా. అలౌకికైర్గుణైః
అంటే అలౌకికై अलौकै గుణై. गुणैः समृद्धा वर्तते। इयं भाषा अलौकिकैर्गुणैः समृद्धा वर्तते। ఈ భాష లౌకికై గుణై అని అర్థం చేసుకోవాలి. గుణై అంటే అది కూడా అలౌకికై గుణై, अलौकिकैः ఇవన్నీ కూడా गुणैः ఒకటే విభక్తిలో రాయడం అన్నమాట. అవును సమృద్ధ వర్తతే. ఈ భాష అలౌకికమైన గుణాలతో శోభిస్తుంది. అలౌకికమైన గుణములతో సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా సమృద్ధిగా ఉన్నది. ఉన్నది సమృద్ధిగా ఉన్నది. కరెక్ట్. బా ఏమి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రామ్ గారు. బాగుంది, మంచిది. అనేనైవ కారణేన ఇయం దేవభాష ఉచ్యతే. దేవభాషేత్యుచ్యతే. దేవభాష ఉచ్యతే ఇది ఉచ్యతే. ఇది ఉచ్యతే. ఈ కారణం వలనైనా ఈ భాషను దేవభాష అంటారు. దేవభాష అన్నారు అని చెప్తారు. అదే యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ మనం ఫ్రీ ట్రాన్స్లేషన్ అనేది ఎక్కడ వాడుకుంటున్నామో గమనించండి. అనేన ఏవ కారణేన ఈ విధమైన, అనేన అంటే అర్థం తెలుసుగా తృతీయ ప్రయోగం అది. అనేన ఏవ కారణేన అంటే ఈ విధమైన కారణం వల్లనే, అంటే ఇట్టి కారణం చేతనే ఇది ఇయం దీనిని. ఇక్కడ చూడండి మళ్ళీ దేవభాష ఇది దేవభాష అని ఉచ్యతే అంటే చెప్పబడింది అని వస్తుంది. మనం అలా రాయక్కర్లేదు. దేవభాష అని చెప్పారు అని రాస్తే తప్పేం లేదు. అట్లా వాళ్ళు రాసేది అంతా కూడా ప్యాసివ్ వాయిస్ లో రాస్తారు, కర్మణ ప్రయోగంలో రాస్తారు. అందుకని ఇది ఈ రకంగా మీరు చూసుకొని ఇవన్నీ చదువుకొని చేసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ నేను ఏం రాశాను ఈ ప్యాసేజ్ తెలుగులోది, నేను ఒక్కసారి రాసింది చూడండి. ఒకసారి ఇది చదవండి, మీరే చదవండి విశ్వనాథ్ గారి ఇది. దాని తెలుగు నేను రాసిన ట్రాన్స్లేషన్. ఈ సంస్కృత భాష సురవాణి, దేవవాణి, గీర్వాణవాణి, సురభారతి, దేవభాష మొదలైన పేర్లతో లోకమునందు విఖ్యాతి చెందినది. ప్రపంచ భాషలన్నిటి యందు ఇది విశ్వసనీయంగా అత్యంత ప్రాచీనమైనదిగా పరిగణించబడుతున్నది. ఈ భాష రమ్యము, మధురము, దివ్యము, సరళము, సరసము అయినది. ఈ భాష పరిష్కరింపబడిన భాష కనుక దివ్యమైనది. ఏది పరిష్కృతమైనదో అదే సంస్కృతమని సరిగ్గా చెప్పబడింది. ఈ భాష ప్రాచీనత్వంలో ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. ఋగ్వేదము ఈ భాష యందే నిబంధమైనది. ఈ భాష అలౌకిక గుణములలో సమృద్ధమైనది. ఈ కారణం వలననే దీనిని దేవభాష అంటారు. మనం చెప్పుకుంది కరెక్ట్ గా చెప్పుకున్నాం కదా. ఇంతే, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండోది ఇంకెవరైనా చదవండి. సంస్కృతి ఏవ కస్యాపి మానవ సమాజస్య దేశస్య వా అమూల్యే నిధిః భవతి. సంస్కృతే మానవ సమాజం యొక్క దేశము యొక్క మానవ సమాజం యొక్క మరియు దేశం యొక్క అమూల్యమైన నిధి అయి ఉన్నది. సాహి దేశ విశేషస్య జాతి విశేషస్య చ ఆత్మరూపేణ పరిగణ్యతే. అదే దేశము దేశ విశేషస్య అంటే దేశ విశేషం యొక్క చదవాలి. యాక్చువల్గా ఇక్కడ కూడా చూడండి, అమూల్యే నిధిర్భవతి అనే ప్రయోగం కూడా తప్పే. అమూల్య అని ఉండాలి. అమూల్య నిధి భవతి, అమూల్య అని ఉండాలి. అది ఉన్నదన్నట్టు రాసిన అలాగే ఉండేవండి, పర్వాలేదు. సంస్కృతి ఏవ కస్యా అపి అంటే అర్థం ఏమిటండి? కస్యాపి మానవ సమాజస్య దేశస్య అంటే ఏ దేశం యొక్క మానవ కస్యాపి అంటే ఏదైనా అని అర్థం చూపించాలి అక్కడ. అంటే ఏ దేశం యొక్క మానవ సమాజానికైనా సంస్కృతే అత్యంత అమూల్యమైన నిధి. ఫుల్ స్టాప్. అవును అగును ఇలా ఏం అక్కర్లేదు. నిధి అయి అమూల్యమైన ఉంటుంది నిధి అనాలండి.
అంటే పర్వాలేదు కానీ అక్కర్లేదు కదండి, మనం అనం కదా, అక్కడ ఫ్రీ ట్రాన్స్లేషన్ వాడుకోవచ్చు, తప్పలేదు. ఓకే ఓకే నిధి నిధి అని అని రాసి ఫుల్ స్టాప్ పెట్టచ్చు, తప్పేం లేదు. లేదు చెప్పచ్చు. నిధిగా ఉంటుంది అని రాసినా తప్పలేదు, నిధి అయి ఉంటుంది, తప్పేం కాదు, రాయొచ్చు. ఓకే. తర్వాత చదవండి. సాహి అదే దేశ విశేషస్య జాతి విశేషస్య చ ఆత్మరూపేణ, దేశం యొక్క జాతి యొక్క దేశం యొక్క మరియు జాతి యొక్క ఆత్మరూపేణ పరిగణ్యతే, ఆత్మరూపంగా పరిగణిస్తారు. యస్మిన్ సమయే అన్య అక్కడ దేశవాసి మనం ఇక్కడ ఆత్మరూపేణ అని సంస్కృతంలో వస్తుంది, తెలుగులోకి వచ్చినప్పుడు మనం ఆత్మరూపంగా అనక్కలే, ఆత్మగా పరిగణిస్తారు అంటే సరిపోతుంది కదా. పరిగణ్యతే అంటే పరిగణించబడుతుంది అంటే అదే, అదే అంటే సంస్కృతి. ఇది సంస్కృతి గురించి చెప్తున్నారు అన్నమాట ఈ ప్యాసేజ్. అది దిస్ ఈజ్ అబౌట్ సంస్కృతి, అది అంటే కల్చర్ అన్నమాట. కల్చర్ గురించి, కల్చర్ ఒక సంస్కృతి ఉంటే జాతికి సాహి ఆ సంస్కృతే. ఇక్కడ సంస్కృతి సంస్కృతి అది స్త్రీలింగ శబ్దం, అందుకని ఇక్కడ సా వాడాడు. గమనించుకుంటూ నేను మిమ్మల్ని గమనించుకోమంటున్నది ఇదే. మీరు సంస్కృతి గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ సా రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ స్త్రీలింగం వాళ్ళ సహా అని రాయకూడదు అనమాట. ఇటువంటివి గమనించుకోవాలి మీరు వైసీ వర్స ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అవసరం పడుతుంది. సో సాహి దేశ విశేషస్య అంటే ఇక్కడ సా అంటే సంస్కృతి అని అర్థం. అది ఏ దేశ విశేషస్య జాతి విశేషస్య అంటే దేశానికి జాతికి ఆత్మగా పరిగణింపబడుతుంది అనేసి సరిపోతుంది. అది ఆత్మరూపేణ అన్నది ఆత్మరూపంగా అని అనడంలో తప్పేమీ లేదు, ఆత్మగా అన్న తప్పు. అంటే బాగుంది, ఆత్మగా పరిగణించబడుతుంది అంతే, అది సరిపోతుంది. రైట్. యస్మిన్ సమయే అన్య దేశవాసినః కేచన సాధారణతయా స్వజీవనయానం కుర్వంతి ఆసన్, తస్మిన్నపి కాలే భారతీయ సంస్కృతిః ఉత్కర్ష విరాజమాన సర్వలోకహితం విదధాన ధర్మ ధర్మ ఉపదేశంతి సన్మార్గ ప్రేరయంతి చ విరాజతే స్మ. అక్కడ దాకా ఒకటే సెంటెన్స్. ఓకే. ఏ సమయంలో అంటే వేరే దేశస్తులు అన్య దేశ వాసులు సాధారణ జీవనయానం గడుపుతూ ఉన్నప్పుడు అదే అంటే ఆ సమయంలోనే భారతీయ సంస్కృతి ఉత్కృష్టమైన ఇదిగా విరాజిల్లుతూ ఉన్నదని అక్కడ ఆపచ్చా సార్? చెప్పండి, పర్వాలేదా. విరాజిల్లుతూ ఉంది, లేకపోతే అది విరాజిల్లుతూ అని కామ పెట్టుకుంటాం. సర్వలోకహితం విదధాన. మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంటే మీరు ఒకటే సెంటెన్స్ రాయాలని లేదండి. మీరు కంఫర్టబుల్ గా విడదీసి దాని 2 సెంటెన్స్లుగా రాసినా తప్పేం లేదు ట్రాన్స్లేషన్ లో. అది సర్వలోక హితకరమైన విదధాన ధర్మ ఉపదేశంతి. సర్వలోక హితకరమైన ఉపదేశములను ధర్మోపదేశముల అంటే ధర్మమును ఉపదేశిస్తూ ఉన్నది. సన్మార్గముల ఎందు సన్మార్గ ప్రేరయంతి అంటే సన్మార్గ ప్రేరణ చేస్తూ ఉన్నది. అప్పుడే విరాజతే స్మ. నాకే చెప్పాను ఎస్మిన్ అని, అదే సమయంలో అని తస్మిన్. ఓకే. ఇది కొంచెం అంటే పెద్ద సెంటెన్స్ కనుక 2-3 సెంటెన్స్ రాసేటప్పుడు ఎలా వస్తుంది అనుకుంటే మీరు 2-3 సెంటెన్స్ గా రాయొచ్చండి, తప్పేం లేదు. కేచన సాధారణతయా స్వజీవనయానం కుర్వంతి ఆసన్. కేచన సాధారణతయా స్వజీవనయానం అంటే ఒక చాలా కేచన అంటే ఏదో ఒక అనర్థం అంతే.
ఏదో ఒక అంటే ఏదో ఒక విధమైన సాధారణతయ, ఏదో ఒక విధమైన సాధారణ జీవనయానం చేస్తూ ఉన్నప్పుడు కుర్వంతి ఆసన్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్ అన్నమాట. ఇది చేస్తూ ఉన్నప్పుడు తస్మిన్ అంటే తస్మిన్నపి కాలే ఆ అటువంటి సమయంలో చేస్తున్న ఆ అదే సమయంలో కూడా ఆ కాలంలో కూడా భారతీయ సంస్కృతి స్వచరం ఉత్కర్ష విరాజమాన అంటే దాని స్వంత విధానంలో అది ప్రకాశిస్తూ సర్వలోకహితం విదధాన ధర్మ ఉపదేశంతి లోకమంతటికి హితాన్ని కలిగించేటటువంటి ధర్మాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నది. సన్మార్గ ప్రేరయంతి అందరినీ సన్మార్గ లో చరించే విధంగా ప్రేరణ చేస్తూ ఉన్నది. చ విరాజ చేస్తూ ప్రకాశిస్తూ ఉన్నది. ఈ స్మా అనేది మారుతున్నది అన్నమాట. విరాజతే. ఓకే, విరాజతే అది ప్రకాశిస్తూ ఉన్నది. విరాజతే స్మా స్మా అంటే విరాజతే అనేది ప్రజెంట్ టెన్స్, స్మా పెడితే పాస్ట్ టెన్స్ Past అవుతుంది. tense. ఒక్క క్షణమే. ఏవం విధ పరమోదార ఇక్కడ ధర్మం ఉపదేశంతి సన్మార్గ ప్రేరయంతి చ అంటే ధర్మాన్ని ఉపదేశిస్తూ సన్మార్గానికి సన్మార్గవర్తనానికి ప్రేరేపణ చేస్తూ ప్రకాశిస్తూ ఉండెను. విరాజతే స్మా అంటే ఈ స్మా ఎప్పుడు వస్తుందంటే పాస్ట్ కంటిన్యూస్ వేసామన్నమాట. విరాజతే స్మా అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఈ స్మా లాంటి వాటి వల్ల ఇటువంటి ధ్వనులు వస్తాయి. ఎందుకంటే ఈ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ అనేది మనకి సంస్కృతంలో ప్రయోగం లేదు. అంటే టెన్సుల్లో రాదు మనకి అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖాదతి అన్నాం అనుకోండి, ఖాదతి అంటే తింటున్నాడు, తింటున్నాడు అంటే ఈజ్ ఈటింగ్ అనేది మనకు రావట్లే. ఖాదతిలో తినును అన్న ఖాదతియే, తింటున్నాడు అంటే తినుచున్నాడు అన్న ఖాదతియే. సో ఈ తేడా మనకి కనపడదు. ఇటువంటివి వచ్చినప్పుడే మనకి ఇక్కడ చూడండి కుర్వంతి ఆసన్, అలాగే ఇక్కడ విరాజతే స్మా, ఇవన్నీ మనం వాటిని ఆ ఫార్మ్స్ తెచ్చుకునేందుకు చేసే ప్రయోగాలు అన్నమాట ఇవి. సన్మార్గ ప్రేరయంతి చ ఈ విధంగా ధర్మోపదేశం చేస్తూ సన్మార్గంలోకి ప్రేరణ చేస్తూ ప్రకాశిస్తూ ఉండేది. మానవ సృష్ట్యా సర్వోత్తమ ప్రాణి అని చెప్పటం లేదా? ఇక్కడ మానవ ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, భాషా భాగం ఏంటిది? మానవ అంటే అది నేను ప్రయోగం కర్త అనుకుంటాను కదా. కర్తనే అంటే ప్రథమ కర్త అంటే నామవాచకం. నామవాచకం కర్త అన్నప్పుడు మానవ అంటే మానవుడు సృష్టి యొక్క సర్వోత్తమమైన ప్రాణి అని చెప్పగలము అని అనాలా? వేటి వలన అంటే ముందు చెప్పిన సంస్కృతి దాని మూలంగా మానవుడు సర్వోత్తముడు అని చెప్పగలుగుతున్నాడు. సర్వోత్తముడైన ప్రాణి అని చెప్పవచ్చును. అట్లా చెప్పండి, అదే. బాగుంది ఇది. ఏవం విధ పరమోదార సంస్కృతి మానవ సృష్ట్యా సర్వోత్తమ ప్రాణి. ఏ దేశానికైనా సమాజానికైనా సంస్కృతి మాత్రమే అమూల్యమైన నిధి. చూసారా, అయి ఉన్నది అని రాయలేదు నేను. అవునవును ప్రాక్టికల్ తెలుగు అదే దేశానికి జాతికి ఆత్మగా పరిగణింపబడుతుంది. ఆత్మగా అని రాశారు. ఇతర దేశవాసులు సాధారణమైన జీవన విధానంలో సాగుతున్న సమయంలోనే ఇక్కడ చూడండి యస్మిన్ సమయే అని మొదలు పెట్టాడు కదా. అక్కడ యస్మిన్ సమయే అన్యదేశవాసిన సాధారణతయా జీవన అని అలా వెళ్ళింది కదా అక్కడ. అది సంస్కృతంలో అంటే ఏదైతే ఈ మధ్యన చూడండి మీరు టీవీలో అక్కడ మన వాళ్ళందరూ భాష అసలు వాక్యం మొదలు పెట్టడం ఏదైతే, ఎప్పుడైతే, ఎక్కడైతే ఈ యస్మిన్ మనకి అది ఉర్దూలోంచి వచ్చేసింది. అది మనకి ఇక్కడ భాష అన్ని అది మన దగ్గర అలా ఉండదు అనమాట. దాన్ని ఇక్కడ మార్చాను చూడండి మీరు. యస్మిన్ సమయే అంటే సాగుతున్న సమయంలోనే. మనం తెలుగులో ప్రయోగం ఎలా ఉంటుంది అంటే అసలు యాక్చువల్ గా దాని ట్రూ ట్రాన్స్లేషన్ ఏ సమయమునందైతే యస్మిన్ సమయే అంటే అది ఏ సమయమునందైతే ఇతర దేశవాసులు సాధారణమైన జీవన విధానంలో సాగుతూ ఉన్నారో అంటే ఇందాక మనకి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పాను కదా, అది సాగుతూ ఉన్నారో అట్లా ఉండాలి. మనం దాన్ని మంచి ట్రాన్స్లేషన్ చేయడం అంటే
ఇతర దేశవాసులు సాధారణమైన జీవన విధానంలో సాగుతున్న సమయంలోనే ఇది తెలుగు. ఓకే అది సార్. భారతీయ సంస్కృతి కీర్తి శిఖరాలను అందుకొని సర్వలోక హితకరమైన ధర్మాన్ని ఉపదేశిస్తూ సన్మార్గ ప్రవర్తనని సంప్రేరణ చేస్తూ ప్రకాశించింది. చాలా బాగుంది సార్. ఈ విధమైన నేను ట్రాన్స్లేషన్ రాసినప్పుడు ఆలోచించి రాసి ఉంటాను కదా, క్యాజువల్ గా చెప్పడం కాదుగా నేను అన్నది. ఇదే రాసేటప్పుడు వేరుంటుంది, మనం చెప్పుకునేటప్పుడు వేరుంటుంది. అది లేదు సార్, అంటే రాస్తూ ఉంటే అలవాటు అవుతుంది లాంగ్వేజ్. అలవాటు అవుతుంది. అందుకనే ఇది ప్రాక్టీసే మనం చేసేది, తెలియక కాదు. ఇది సరిగ్గా ప్రాపర్ ఫార్మాట్ లో రాయడం తెలియడం ప్రాక్టీస్. ఈ విధమైన పరమ ఉదార సంస్కృతి మూలంగానే సృష్టి యందు మానవులు సర్వోత్తమ ప్రాణులని చెప్పవచ్చు, చెప్పగలము. రామ్ గారు చెప్పిన దానికి అది సెట్ అయిపోయింది ఈ సెంటెన్స్. ఎగ్జాక్ట్ గా సరిపోయింది. ఆయన చాలా ప్రాక్టికల్ గా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. రాసేటప్పుడు మీరు మంచి భాష రాయాలి. అది మనం మాట్లాడుకునే భాష రాయకూడదు. ఇక్కడ కొంచెం గ్రాంధికంగా అనిపించినా గానీ, గ్రాంధికం ఏముంది, బాగుంది కదా భాష. ఇదే మరి గ్రాంధికంగా కూడా ఏమి లేదు కదా, గౌరవంగా ఉంది, అంటే సంస్కారపూర్వకంగా ఉంది చెప్పాలంటే. అది అంతకంటే సరేనండి. ఆపుదాలండి, కొంచెం అప్పుడే ఎక్కువ టైం అయింది. రేపు కంటిన్యూ చేద్దాం మనం. ఈ తర్వాత పారాగ్రాఫ్ మీకు 5-6 పారాలు చదివేటప్పటికి మీకు వచ్చేస్తుందండి ఈజీగా. ఇప్పుడు వీటిల్లోనే ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ పనిగట్టుకుని చెప్పింది ఎందుకంటే, యస్మిన్ సమయ అనేది మీకు వాడు ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇచ్చినప్పుడు సాధారణమైన జీవన విధానంలో సాగుతున్న వెన్ దే వర్ లీడింగ్ ఏ వెరీ ఆర్డినరీ లైఫ్, వెన్ ఆల్ ది అదర్ కంట్రీమెన్ వర్ లీడింగ్ ఏ వెరీ నార్మల్ లైఫ్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు సంస్కృతంలో ఏం వాడాలి అంటే యస్మిన్ తస్మిన్ వాడాలి. అది గుర్తు రావాలి. అది ఇక్కడ గమనించుకోవాలి. మనం ఇక్కడ యస్మిన్ మనం ఇలా మార్చాం కదా అని వాడు మన భాషలో ఇచ్చినప్పుడు ఇలాగే ఇస్తాడు కదా. ఇలా ఇచ్చినప్పుడు అది యస్మిన్ ఒకటి రావాలి, ప్రయోగం చేయాలి అనేది మనకి ఇక్కడ గుర్తింపు చేసుకోవాలి. అప్పుడు మనకి అక్కడ అది కష్టం అవుతుంది ట్రాన్స్లేషన్. అందులో మనం ఇబ్బంది లేకుండా బయటపడతాం. పర్వాలేదు. ఓకేనండి. సో విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే అండి. టుమారో విల్ కంటిన్యూ అండి సేమ్ టైం, రైట్? అందరూ ఓటేసారండి? ఓకే ఇదిగో ఓటేయాలి. సరేనండి, వెరీ నైస్. సో రేపు కలుద్దామండి. గుడ్ నైట్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్తే. ధన్యవాదాలండి.